హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెల్మెస్ వరల్డ్. ఏఎంసీ కుక్వేర్ నుంచి నాకు ఒక పార్సల్ అయితే వచ్చింది. నాకు ఆ కుక్వేర్ బౌల్స్ బాగా నచ్చి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న 1 డేలోనే మన ఇంటికి పార్సల్ వచ్చేసింది. అదేనండి, నేను కొన్ని వీడియోలో చెప్పాను కదా, వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్తో కుకింగ్ చేయడం. 1 డేలోనే ఈ పార్సల్ నాకు వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు పార్సల్ వచ్చి రాగానే మా కాల్ సర్వీస్ గర్ల్స్ అయితే వచ్చారు. కాల్ సర్వీస్ మనకు పక్కనే ఉండి అన్ని రకాలుగా చూపిస్తారనమాట. అసలు ఈ బౌల్స్లో మనం ఎలా వంట వండుకోవాలి, ఎలా ఉపయోగించాలి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తారు. నా నా ఫీడ్బ్యాక్ కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. సో ఇప్పుడు సల్మాక్క ఇవాళ ఇంటికి వచ్చాం, కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం అనమాట. ఏఎంసీ బౌల్స్ తీసుకున్నారు. సో సల్మాక్కని అడిగి నేనైతే ప్యాకింగ్ ఓపెన్ చేశాను. ఫస్ట్ నాకు లిడ్ కనిపించింది. మనుషులకు పేర్లున్నట్టుగా ఈ ఏఎంసీ బౌల్స్కి నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను పట్టుకున్న లిడ్ వచ్చేసి సిక్విక్ లిడ్. ఇది మనకి ఇంట్లో వాడుకునే కుక్కర్కి ఎలా అయితే మూత ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే పనిచేస్తుంది. ఇది చాలా బరువుగా ఉంది. 3 లేయర్లతో తయారు చేయబడింది. ఇంకా విజిల్కి 3 హోల్స్ అయితే ఉన్నాయి. బయట వచ్చేసి టైమర్ కూడా ఇవ్వబడింది. ఇక్కడ మ్యాన్ హ్యాండిలింగ్ బుక్ కూడా మనకి ఇచ్చారనమాట. అంటే మనకు వచ్చిన వస్తువులు ఎలా యూజ్ చేయాలో, ఎలా సెట్ చేసుకోవాలో కూడా ఇందులో అన్ని డీటెయిల్గా రాయబడి ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటెం అనమాట. ఈ ఐటెం అయితే హైయర్ అని పిలుస్తారంట. ఈ హైలో రైస్ వండుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు. ఏఎంసీ బౌల్స్కి భలే నేమ్స్ ఉంటాయండి. ఈ నేమ్స్ కూడా పిలవడానికి బాగుంటాయి. ఒక్కొక్క బౌల్స్కి ఒక్కొక్క నేము, ఆ నేముకు తగ్గట్టుగా వాటికి ప్రత్యేకత ఉంది. దీన్ని అయితే హై అయితే అంటారు. చాలా మందంగా ఉంది, బరువు కూడా ఉంది. దీనికి విత్ క్యాప్ కూడా వచ్చేసింది. ఈ బౌల్స్ అయితే మనకి మార్కెట్లో ఎక్కడ కూడా దొరకవు. చూడండి ఎంత బాగున్నాయో బౌల్స్. ప్యూర్ స్టీల్ అనమాట. నాన్ పోరస్ మెటీరియల్తో తయారు చేయబడిన ఐటమ్స్. ఈ ఏఎంసీ కుక్వేరు నేను కుకింగ్ చూసి ఆ ఫుడ్ తిని ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి. నిజంగా నాకు నచ్చే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ఎండ్ వరకు చూడండి. నిజంగా ఈ కుకింగ్లో, ఈ యొక్క బౌల్స్లో వండే కుకింగ్ ఎంత టేస్టీగా, ఎంత ఎర్లీగా టైం సెట్టింగ్తో మనకి కుకింగ్ అవుతుంది. ఇది వచ్చేసి రోస్టర్ అనమాట. రోస్టర్ నేమ్ అయితే నేను చెప్పలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. రోస్టర్ ఇది కూడా కుకింగ్కి అండ్ రైస్కి మనకి ఉపయోగపడుతుంది. నేనైతే 2 and 3 ఆర్డర్ ఇచ్చాను. నాకు ఆర్డర్తో పాటు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. ఆ గిఫ్ట్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ గిఫ్ట్ ఏమిటో చూడండి, ఓపెన్ చేస్తాను. బౌల్స్ అయితే మనకి ఎక్కడ మార్కెట్లో అవైలబుల్ లేవండి. ఇప్పుడైతే ఆఫర్లో ఉన్నాయి. నేనైతే స్క్రీన్ పైన నెంబర్ పెడతాను. కావాల్సిన వాళ్ళైతే కాల్ చేసి డెమో అయితే పెట్టుకోవచ్చు. ఫ్రీ డెమో అండి. ఫ్రీగా కుకింగ్ చేసి చూపెడతారు. నాకైతే తవ వచ్చేసిందండి. వావ్, ఈ తవ అయితే చాలా బరువుగా ఉంది. అయితే అల్యూమినియం అయితే కాదు, ఐరన్ అంతకంటే కాదు. ఈ తవ్వ అయితే గ్రైనేట్తో తయారు చేయబడింది. దీని మీద మనం ఆమ్లెట్ వేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, దోశ కూడా చేసుకోవచ్చు. మల్టీ కుకింగ్ దీని మీద అయితే మనం చేసుకోవచ్చు. గ్రైనేట్తో తయారు చేయబడిన ఈ తవ్వ నిజంగా చాలా నచ్చింది నాకైతే. ఇది నాకు ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇచ్చారనమాట. దీనితో పాటు నాకు ఒక లిడ్ కూడా ఇచ్చారు, అంటే టైమరు. మనం ముందుగానే కుక్కర్ క్యాప్ లాగా పనిచేసి ఒక మూత ఉంది కదండి, ఆ మూతకి సెట్టింగ్ చేసుకోవడానికి ఒక టైమర్ అయితే ఇచ్చారు. దానికి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఇగో ఇదనమాట ఆ టైమరు. చూడండి బ్లాక్ కలర్లో ఉంది. దీంట్లో మనం టైం సెట్టింగ్ చేసుకొని మనం ఆ కుక్కర్ మూతకి పెడితే, అంటే సిక్విక్ లిడ్కి ఆ క్యాప్కి పెట్టి మనం సెట్ చేసి పెట్టుకుంటే మనకి విత్ ఇన్ 2 minutes 3 minutesలోనే అయిపోతుంది అనమాట. ఆ విధంగా చేసి పెడతాము రండి. మసాలాలు వేయడానికి కోసమే 1 స్పూన్ అంత ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. దీంట్లో నాకు కావాల్సిన బగారా ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే బగారా చేయబోతున్నాను. బగారా ఐటమ్స్ కూడా నాకు కావాల్సిన అన్ని నేను కొంచెం మొత్తంలో తీసుకొని వాటిని అయితే లైట్గా ఫ్రై చేశాను. ఎక్కువైతే ఆయిల్ నాకు ఆయిల్ వేసి చేసుకున్నాను, కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేశాను. మనం రోజు రెగ్యులర్గా చేసుకునే విధానంగా ఇందులో కూడా చేసుకోవాలి. కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువగా, కొంచెం మిర్చి తక్కువగా వేసుకుంటారంట. నాకు కాల్ సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే చెప్పారు. మంచిగా ఇట్లా పట్టుకొని అయితే తిప్పడానికి వస్తుంది మనకి. ఇది మస్తు బట్ట అవసరం కూడా లేదు, అది కూడా అవసరం లేదు. రైస్ వేసుకోండి. సో ఇప్పుడు మనకి రైస్ యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాము. వాటర్ నేను 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ పోస్తాను. కొంచెం తక్కువ వేసుకోండి. మీరు మెత్తగా తింటారా? కొంచెం పొడి కరెక్ట్గా ఉంది అక్క. ఓకే వేసేయండి. సల్మాక ఏమంటారు, ఇలా కూడా మెజర్ చేస్తారని నేను ఇప్పుడే చూస్తున్నా రైస్ ని. మేమైతే అప్పటికాల వాళ్ళ కాబట్టి సో వీళ్ళ డిస్కషన్ చూడండి, ఇంత వేస్తాను అంత వేస్తాను
అని గ్లాసెస్ తో మెజర్ చేయకుండా చేతులతో చూసి చెప్పేస్తున్నారు. మన పాతకాల పద్ధతులు ఫుల్గా మెత్తగా రావాలంటే ఈడ వరకు పెట్టుకుంటారు, పొడి పొడిగా మెత్తగా రావాలంటే ఈడ వరకు పెట్టుకోవాలి. వావ్, ఒక టిప్. ఇప్పుడు ఏం వండుతున్నారంటే నాటుకోడి పులుసు వండుతున్నారండి ఏఎంసీ కుక్వేర్ లో. ఎలా వండాలో చూపిస్తాము ఇప్పుడు. నార్మల్ గా నాటుకోడి నువ్వు వండుతావా? మామూలుగా చికెన్ వండాలంటే ఎన్ని మినిట్స్ పడుతుంది మీకు? మామూలుగా చికెన్ తెచ్చుకుంటారు కదా బయట, ఎన్ని మినిట్స్ పడుతుంది మీరు వండాలంటే? హాఫ్ అన్ అవర్ బట్టి మన దాని టైమింగ్ బట్టి ఎక్కువ పట్టవచ్చు. కొట్టుకోపోతే ఇంకోసేపు ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచుకోవచ్చు. ఇందులో అయితే మన ఏఎంసీ కుక్వేర్ లో అయితే 10 మినిట్స్ లోపు అవుతుందండి, 5 మినిట్స్. ఓకే ఓకే. ఇప్పుడు నాటుకోడి కూడా ఇందులో వండాలంటే, మీ కుక్వేర్ లో వండాలంటే ఎంత టైం పడుతుంది? నాటుకోడి వండాలంటే నాకైతే హాఫ్ అన్ అవర్ పైగా పట్టింది. నేను 8 మినిట్స్ లో మీకు వండి చూపిస్తాను. అవునా? ఓకే ఓకే. ఎంత గట్టిదైనా సరే అండి మెత్తగా ఉడుకుతుంది. చాలా క్వశ్చన్ మళ్ళా వచ్చేసింది. సరే, ప్రీ హీట్ అయింది. మన ఫ్రీ హీట్ అయింది. రెడ్ ఇండికేటర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వస్తుంది చూడండి. బౌల్స్ లో లోపల ఏమీ లేదండి, ఓన్లీ ఫ్రీ హీటే చేస్తున్నాము దానికోసం అని చెప్పేసి. చికెన్ వేస్తున్నా, ఉడికిపోతుంది కదా అక్క కింద. నేను మా నాన్నలా ఉంటా. అయ్యో, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం రెగ్యులర్ గా వండినట్టు వండుకోవచ్చు, కాకపోతే ఉప్పు కారాలు తక్కువ వేసుకోవాలి. స్క్రీన్ పైన నెంబర్ పెడతాము. ఫ్రీ డెమో, ఫ్రీ కాల్ సర్వీసు చేయబడుతుంది. ఏఎంసీ బౌల్స్ వచ్చేసి జర్మనీ కంపెనీ అనమాట. అయితే ఇప్పుడు చాలా తక్కువ ఆఫర్లో ఉన్నాయి, అస్సలు లేట్ చేయకూడదు. ఏఎంసీ బౌల్లో కుకింగ్ సూపర్ అండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది అనమాట ఈ వీడియో. ఆనియన్ తీసుకున్నాము, కొంచెం లైట్గా అల్లం తీసుకున్నాము, పసుపు, కొత్తిమీర, కొంచెం సాల్టు అన్నీ వేసుకొని వాటిని అన్నిటినీ బాగా కొంచెం అటు ఇటు కలయి తిప్పుకొని నెక్స్ట్ వచ్చేసి చికెన్ వేద్దాము. ఇక చికెన్ అయితే మేమైతే రెడీ పెట్టుకున్నాము, నాటుకోడి చికెన్ అనమాట. అసలు ఇది ఎన్ని నిమిషాల్లో ఉడికిద్దో ఇది కూడా గమనించాలి. తలకాయ కానీ పాయ కానీ ఇట్లా నాటుకోడి చికెన్ కానీ కొంచెం హార్డ్గా ఉన్న వాటిని అన్నిటినీ 5 మినిట్స్ 6 మినిట్లోనే పర్ఫెక్ట్ కుకింగ్ అవుతుంది ఈ ఏఎంసీ బౌల్లో. నాకైతే కాల్ సర్వీస్ వాళ్ళు వచ్చి అసలు A to Z ఎలా వండాలి, ఎలా చేయాలి, ఈ బౌల్స్ ఎలా ఉపయోగించాలి అని అన్నీ పర్ఫెక్ట్గా చెప్తున్నారు. ఈ కాల్ సర్వీస్ ఇచ్చే సర్వీసు నాకైతే బాగా నచ్చిందనమాట. నేనైతే ఇప్పుడు పసుపు, కారం అన్నీ వేసుకున్న తర్వాత, కారం ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత వీటికైతే కొంచెం గోరుపులుసు పోస్తున్నాను. ఎందుకంటే నాటుకోడి కదా, చింతపులుసు నేనైతే కంపల్సరీ వాడతాను నాటుకోడికి. టమాటా బాయిలర్ కోడికి వేస్తే బాగుంటుంది కానీ నాటుకోడికి అయితే అసలు బాగోదు, అందుకే నేను చింతపులుసు పోస్తున్నాను. చింతపులుసు కూడా నేను నాకు టేస్ట్కి తగ్గట్టుగా పోసుకుంటున్నాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మసాలాలు కలిపి మొత్తం ఇట్లా తిప్పేసుకొని అటు ఇటు బాగా తిప్పిన తర్వాత మూత అయితే పెట్టాను. ఇక్కడ మేము టైం అయితే సెట్ చేసుకున్నాము. 2-3 మినిట్స్లోనే కుకింగ్ అయిపోద్ది, మీరే చూడండి. అయితే కలుపుకోవటం, పోసుకోవటం, ఎన్ని పెట్టుకోవటం లేట్, కానీ క్యాప్ పెట్టిన వెంటనే 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ అంతేనండి. హార్డ్ అయితే 5 మినిట్స్, ఇంకా వెజిటేబుల్ లాంటివి అయితే 3 మినిట్స్, 2 మినిట్సే. అంత తక్కువ టైంలో ఎక్కువ సేవ్గా ఈ కుకింగ్ అయితే అవుతుంది. నాకైతే బాగా నచ్చే కొనుక్కున్నాను ఈ బౌల్స్. చూసారా ఎంత పర్ఫెక్ట్ కుక్ అయిందో. బగారా తీసుకున్నాను, ఇప్పుడు కూర కూడా అయిపోయింది, పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. వెజ్ బిర్యానీ అయితే బాగా అయింది, ఇట్లా పొడిపొడిలాడుతుంది. కూర కూడా ఉడికిపోయింది, నాటుకోడి చికెను. ఇగో బొక్కల నుంచి ఆ మాంసం విడిపోయినట్టు మనకు కనిపిస్తుంది, మంచిగా కుక్ అయిందనమాట. చూడండి బోన్స్ కూడా కనిపిస్తున్నాయి, అంటే మాంసం అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. చూశారు కదండి ఏఎంసీ బౌల్స్లో కుకింగ్ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వెంటనే పైన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.